నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. మనుబోలు మండలంలోని సంగమేశ్వర కార్యాలయం కాలనీలో అంబేద్కర్ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి శృతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మీ వెంటే ఉంటాం, ఆదరించండి, మా మావయ్యను గెలిపించండి అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి కోరారు. మనుబోలులోని సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం సంగమేశ్వర కాలనీలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపుకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ నగర్లోని కమిటీ హాల్ మూతపడిపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని కాలనీవాసులు కోరగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంజూరు చేయించి కట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, పచ్చిపాల చంద్రశేఖర్ రెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, దండు చంద్రశేఖర్ రెడ్డి, శివుడు రాజాగౌడ్, కలికి రమేష్ రెడ్డి, సుధీర్ కుమార్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, బోరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రావుల అంకయ్య గౌడ్, మధునాయుడు, చింతల వెంకటేశ్వర్లు, పుట్టా మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను సోమిరెడ్డి గారి కోడల్ని, శృతి నా పేరు. ఈరోజు నేను మామయ్య గారికి ప్రచారం మనుబోలుకు రావడం జరుగుతుంది. ఈరోజు పొద్దున నేను శివాలయంలో పూజ చేసుకొని ఈరోజు నేను నా క్యాంపెయినింగ్ మొదలుపెట్టాను. ఇక్కడ నాకు చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ సమస్య ఏదంటే, నేను గిరిజన్ కాలనీకి వెళ్ళాను. ఆ గిరిజన్ కాలనీలో నేను నోటీస్ చేసింది ఏంటంటే, అసలుకు అక్కడ చిన్నపిల్లలకు, చాలా చిన్నపిల్లలు, మేబీ 2-3 years ఉంటాయి, 4 years ఉంటాయి, వాళ్ళు ఇప్పుడిప్పుడే స్కూల్కి పోతున్నారు. కానీ వాళ్ళకు స్కూల్కి పోవాలంటే ఒక 4-5 kilometers ట్రావెల్ చేసి పోవాలి. వాళ్ళకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆటో యాక్సిడెంట్ అయ్యి 2 పిల్లల్ని హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. నేను వాళ్ళకు హామీ ఇచ్చాను, అక్కడ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాగానే అక్కడ ఒక స్కూల్ కట్టిస్తాను నేను వాళ్ళకు. అట్లే నాకు ఈ అంబేద్కర్ కాలనీలో తిరుగుతున్నాను. ఇప్పుడు ఈ కాలనీలో చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. డ్రైనేజ్ సమస్య కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు తీర్చలేదు. ఇది మేము తీరుస్తామని నేను హామీ ఇస్తున్నా ప్రభుత్వం రాగానే. అట్లే ఏ సమస్యలున్నా జనాలకు మేము అండగా ఉంటామని నేను హామీ ఇస్తున్నా. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. సోమిరెడ్డి గారే గెలుస్తున్నారు. అది గెలుపు ఒక్కటే కాదు, భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. దాని తర్వాత మేము ఊరికి వస్తాము. జనాలకు మళ్ళీ మా క్యాడర్కి అడ్డం చెప్పే వాళ్ళకు బుద్ధి చెప్తాం. నేను ఇప్పుడు అంబేద్కర్ నగర్లో ఉన్నాను, మనుబోల్లో. ఇక్కడ ఒక ఓల్డ్ కమ్యూనిటీ హాల్ ఉంది. అది దేనికి ఉపయోగపడడం లేదు. జనాలకు నేను హామీ ఇస్తున్నాను, అది పడగొట్టి ఒక అంబేద్కర్ భవన్ కట్టిద్దాం అనుకుంటున్నాము. అది ఒక కళ్యాణ మండపం. జనాలు కోరుకుంటున్నారు, చాలా ఎదురు చూస్తున్నారు. నవో నవో భవతి జాయుమానోర్ధాం కేదర్శిసామిత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్న ప్రచంద్రమాస్థిరతి దీర్ఘమాయుః మనోవాంఛాబల సిద్ధిరస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు కార్యానుకూలతా దిగ్విజేతా సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ భవ దీర్ఘాయుష్మాన్ భవ. ఈశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. మహాపాప వినాశనం మహాపాప. ఏం పేరు? పార్టిసిపేట్ చేస్తాం మేడం. 100% వస్తాం. లోపల మార్నింగ్ కూడా కొంచెం కంప్లీట్ తీసుకొని మామూలు మర్చిపోకూడదు. మీరు పక్కన పెట్టారా ముందు ఇలా పోయి పిలిచిపెట్టారు. నిన్ను రమ్మన్న అమ్మాయి పక్కకి. మొన్న కూడా ఆటోలో పాప పడిపోయి నారాయణ హాస్పిటల్లో పెట్టుకొని కాలు ఎంత దెబ్బలు మొన్నటి దాకున్నారు. పాప ఆడుస్తూ ఉన్నారు. ఇక్కడ స్కూల్ ఉంటే
చదువుకొని ఏమవుతావు చెప్పు, చదువుకొని ఏమవుతావు? వెరీ గుడ్. నువ్వేమవుతావు? అందుకంటే ఏపీయండి మనకి వాళ్ళందరికీ చెప్పండి. వస్తా. సో నాకు బాధ్యత ఇచ్చారు, తప్పకుండా నేను నెరవేరుస్తా. తప్పకుండా నాకు కూడా ఇంత వయసు పిల్లలు డిచ్చి ఉన్నది కదా, మన వచ్చే డిచ్చి కడే పడ్డది. చెప్పండి ఇప్పుడు ఆంటీని నమః అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ సానముర్వి భవాతోగాయ తమై ఛాదవేద సింధుందనాభ దురితాదివర్షి అగ్నే అత్రివన్మనసా తృణానో అస్మాకం భోద్యవితాతనూనాం సనః పరిషదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతిదురితాద్యజ్ఞహి. అదే మేడం, మీరు వస్తున్నారని స్కూల్ గురించి అడగదామని కనుక్కున్నాను. ఈరోజు నేను గిరిజన్ కాలనీ మనుబోలుకి రావడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి నేను ప్రచారం మొదలుపెట్టాను. మొదటి శివాలయంలో పూజ చేసుకున్నాను. ఈసారి మామయ్య గారు తప్పకుండా గెలుస్తారనే నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సంపూర్ణత స్పందన అనేది ఉంది ప్రతి ఇంట్లో. ఇక్కడ మనం ఒక 20 చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు పాపం స్కూల్ అనేది లేదు. మన తెలుగుదేశం గవర్నమెంట్లోనే వాళ్ళకు ల్యాండ్ అనేది అలోకేట్ చేశాము. కానీ ల్యాండ్ అనేది అలోకేట్ చేశాము. కానీ స్కూలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ స్కూల్ ఆపిచ్చేసారు, వాళ్ళకి స్కూల్ లేకుండా. కానీ ఈరోజు నేను హామీ ఇస్తున్నాను, చిన్న పిల్లలు 4 కిలోమీటర్లు పోనవసరం లేదు మనుబోలుకి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు మనుబోలు పోయే దారిలోనే ఆటో యాక్సిడెంట్ అయ్యి 2 చిన్నపిల్లల్ని నారాయణ హాస్పిటల్లో చేర్చేది జరిగింది. సో అట్లాంటివి చిన్నపిల్లలు వెనకాల మేము ఉంటాము, వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు రాకుండా ఇక్కడే వాళ్ళ 20 మంది ఉన్నారు, 20 మందికి పైనే ఉన్నారు. వాళ్ళకి స్కూల్ కట్టించి వాళ్ళని బాగా చూసుకొని ఇక్కడ ప్రతి ఇంటికి కుళాయి కూడా కట్టించి వాళ్ళకు నీటి సమస్యలు తీరుస్తాము. సో నేను తప్పకుండా ఇవన్నీ నేను నెరవేరుస్తానని వీళ్ళకు మాటిస్తున్నాను. అట్లే మన టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి స్కీమ్స్ మన మహిళలకు మళ్ళీ చిన్నపిల్లలకు ఇంట్రడ్యూస్ చేశారు. 15,000 రూపీస్ అంటే 15,000 జస్ట్ పిల్లల చదువుల కోసమే సంవత్సరానికి మన ప్రభుత్వం గ్యారంటీ చేస్తుంది, ఫ్రీగా ఇస్తుంది.
మళ్ళీ మహిళలకు 1500 ప్రతి ఒక్క మహిళకు నెల ఉచితంగా ఇస్తుంది మన గవర్నమెంట్. ఆల్సో 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. సో నాకు తప్పకుండా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈసారి మామయ్య గారు గెలుపు ఒకటే కాదు, మెజారిటీతో గెలిచి నేను ఇవన్నీ కూడా సమకూర్చుతాను ఈ ఊరికి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.